కేంద్రం కొత్తగా లేబర్ లాస్ను అమలు చేస్తుంది. దీని ప్రకారం ప్రైవేట్ ఎంప్లాయీస్ ఐటీ ఎంప్లాయీస్కు ఐటీ ఎంప్లాయీస్కే కాదు, ఇక నుంచి ఆన్లైన్ పార్ట్ టైం ప్లాట్ఫామ్స్ ద్వారా జాబ్ చేసుకునే వారికి సైతం ఈ కొత్త లాస్ ద్వారా ఉపయోగం ఉంటుంది. రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలు పని మించి ఎవరైనా పని చేస్తుంటే ఆ పని చేస్తున్న వ్యక్తికి ఆ కంపెనీ డబుల్ శాలరీని చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ ఎంప్లాయీస్కి 7వ తేదీ లోపు శాలరీ పడాలి, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆ కంపెనీ పైన. ఇప్పటి వరకు గ్రాట్యుటీ అనేది 5 సంవత్సరాలకు పైబడి పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఇక నుంచి 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా గ్రాట్యుటీ అనేది చెల్లించాలి. ఇక నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ ఉద్యోగులతో పాటు శాలరీ, మెడికల్ సపోర్ట్, ఇన్సూరెన్స్ కంపల్సరీ చెల్లించాలి, సమానంగా ఉండాలి. 40 సంవత్సరాలు పైబడిన ఎంప్లాయీస్కి ఆ కంపెనీయే హెల్త్ చెకప్ చేయించాలి. ఇకపై అన్ఆర్గనైజ్డ్ ఆన్లైన్ వర్కర్స్కి లైక్ జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆన్లైన్ వర్కర్స్ చేసే వాళ్ళకు కూడా పిఎఫ్ డబ్బులు, ఈసిఐసి అండ్ ఇకపై అన్ఆర్గనైజ్డ్లో పనిచేసే ఆన్లైన్ వర్కర్స్ కూడా పిఎఫ్ డబ్బులు, ఈసిఎస్ఐ బెనిఫిట్స్ అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా అన్ని ఆర్గనైజేషనే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆడవాళ్లకు మగవారితో సమానంగా శాలరీ ఇవ్వాలి. ఇప్పటి వరకు మినిమం శాలరీ అనేది కొన్ని రంగాలకే ఉండేది. ఇకపై ఇండియాలో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్కి మినిమం శాలరీ అనేది ఉంటుంది. ప్రతి ఎంప్లాయీని అపాయింట్మెంట్ లెటర్తో మాత్రమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్లో తీసుకువచ్చింది. ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్స్ని, ఎప్పటికప్పుడు న్యూస్ని మీకు డైలీ అందిస్తూ ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీకు డైలీ ప్రతి న్యూస్ ఇంపార్టెంట్ అనేది అందుతుంది మన ఛానల్ నుంచి.